స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ క్లాస్లో మనం వరల్డ్ మ్యాప్ గురించి చెప్పుకుందాం. జనరల్గా వరల్డ్ మ్యాప్ మన ఎగ్జామ్లో 38th క్వశ్చన్గా వస్తుంది. 38th క్వశ్చన్గా వరల్డ్ మ్యాప్ వస్తుంది. గుర్తుంచుకోండి, 38th క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో రాసిన తర్వాత మ్యాప్ మీకు ఇస్తారు కదా, ఆ మ్యాప్లో ఎప్పుడైనా సరే మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఇక్కడ కార్డినల్ పాయింట్స్ని మెన్షన్ చేయాలి. కార్డినల్ పాయింట్స్ అంటే ఏంటవి? డైరెక్షన్స్ నార్త్ అండ్ మీ రైట్ సైడ్ వైపు ఈస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ వైపు వెస్ట్ అండ్ యువర్ బాటమ్ సైడ్ కింద సౌత్గా మెన్షన్ చేయాలి. ఇది కంపల్సరీ. మ్యాప్ తీసుకున్నామంటే చేయవలసిన పని కంపల్సరీ. సరే, మ్యాప్ పాయింటింగ్స్ మీరు ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏదైనా కంట్రీ అడిగితే మీరు ఏం చేయాలంటే అవుట్లైన్ గీయాలా. అవుట్లైన్ గీయాలా, గుర్తుంచుకోండి. అవుట్లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఈ మ్యాప్ పాయింటింగ్లో, వరల్డ్ మ్యాప్ పాయింటింగ్లో 1 by 1 ఒక్కొక్క కాంటినెంట్ నుంచి ఒక్కొక్క రీజన్ నుంచి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా నార్త్ అమెరికా కదా. ఈ నార్త్ అమెరికాలో మనల్ని ఏమేమి అడుగుతారో చూద్దాం. ఎక్కువగా అడిగేది ఇదిగోండి, యుఎస్ఏ అడుగుతారు. యుఎస్ఏ అంటంగానే ఈ నార్త్ అమెరికాలో మిడిల్లో ఒక లైన్ అడ్డంగా గీయాలా, కింద ఈ తోకను కట్ చేయాలా, ఈ మధ్యలో వచ్చింది యుఎస్ఏ. ఇలా మధ్యలో యుఎస్ఏ అని కాకుండా ఇలాగా ఇండికేట్ చేసి ఒక యారో మార్క్తో ఇక్కడ యుఎస్ఏ అని వ్రాసి బాక్స్లో పెట్టాలి. బాక్స్లో పెట్టి ఇది 38th క్వశ్చన్ 1 ఆర్ 38 క్వశ్చన్ 2 అడిగితే 2, 38 క్వశ్చన్లో 3 అడిగితే 3, 4 అడిగితే 4, ఏది అడిగితే అది మీరు పైన మెన్షన్ చేయాలా. గుర్తుంచుకోండి, అలా మెన్షన్ చేస్తేనే అది రైట్ వే. ఓకేనా? సరే, ఇది యుఎస్ఏ. ఏంటది? యుఎస్ఏ. ఇక్కడ యుఎస్ఏ. ఓకేనా? దీన్ని అవుట్ సైడ్ ఇలాగ బాక్స్లో పెట్టి రాయాలని చెప్పాను కదా. సరే, పైన ఈ కంట్రీ అంతా, ఇదంతా కెనడా. కెనడాకి కింద ఒక లైన్ గీయాలా. ఓకే, ఈ పక్కన ఉన్న దాన్ని, ఈ స్ట్రిప్ని చిన్నదాన్ని కట్ చేయాలా. ఇదంతా కెనడా. ఏంటది? కెనడా. కెనడా అవుట్లైన్ గీసి మీరు పక్కన బాక్స్లో రాయాలా, కెనడా. ఓకేనా? బాక్స్లో పెట్టాలా కెనడా అని. సరే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ నార్త్ అమెరికా ఈస్ మెక్సికో. ఇది మెక్సికో. ఈ తోక మెక్సికో. ఈ తోక ఉంది కదా, ఇదంతా మెక్సికో. ఇలాగా మెక్సికోని ఫైండ్ అవుట్ చేయాలా. మెక్సికో. మెక్సికో. దీన్ని బాక్స్లో పెట్టాలా. మెక్సికోని ఏం చేయాలా? బాక్స్లో పెట్టాలా. సరే, ఎప్పుడైనా సరే మీరు మ్యాప్ పాయింటింగ్ని, కంట్రీస్ని అవుట్లైన్ గీసినప్పుడు ఇలా పెట్టి ఒక డిజైన్ వేస్తే ఇంకా మంచిది. ఓకే, ఇది మెక్సికో. మెక్సికో. మెక్సికో అని పెట్టి బాక్స్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది యుఎస్ఏ అనుకుందాము. యుఎస్ఏకి ఇంకొక డిజైన్ వేసి ఇలాగా స్ట్రిప్స్ లాగా వేసి ఇది యుఎస్ఏ అని బాక్స్లో పెట్టాలా. కెనడా అయితే ఇది కెనడా. ఇలా అని, ఇలా అని, కెనడా అని ఇలా ఫైండ్ అవుట్ చేసి ఇది కెనడా. కెనడా అని ఫైండ్ అవుట్ చేయాలా. సో ఇప్పుడు మనం 3 పాయింట్లు చూసాము. ఒకటి యుఎస్ఏ, నెక్స్ట్ పైన కెనడా అండ్ మెక్సికో. తర్వాత నెక్స్ట్ వన్ అలస్కా. ఇది ఒకటి అడుగుతున్నారు, అలస్కా. ఇక్కడ ఇది అలస్కా అన్నమాట. ఇది అలస్కా. ఓకేనా? నెక్స్ట్ వన్ గ్రీన్లాండ్. ఇది గ్రీన్లాండ్. గ్రీన్లాండ్. ఓకేనా? దిస్ ఈస్ గ్రీన్లాండ్. సో నార్త్ అమెరికాలో మనం ఏమేమి చూసాము? మెక్సికో, యుఎస్ఏ, కెనడా, గ్రీన్లాండ్. ఓకేనా? ఇప్పుడు మనం చూడాల్సింది సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలోకి వచ్చే ముందు ఇక్కడ కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అదేంటంటే ఇక్కడ ఇదిగోండి, ఇది ఈ పార్ట్లో ఇలా కిందకి వేలు పెట్టి చూపిస్తున్న ఈ ఏరియా, ఇది ఈ ఐలాండ్ క్యూబా. ఏంటది? క్యూబా. అది ఒకసారి చూడండి, క్యూబా. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది క్యూబా. ఏంటిది? క్యూబా. క్యూబా అనే ఒక కంట్రీ. సరే, క్యూబా. మరి ఈ ఐలాండ్స్ అన్నీ కలుపుకుని కరేబియన్ ఐలాండ్స్.
కరేబియన్ ఐలాండ్స్. ఇది కరేబియన్ ఐలాండ్స్. ఓకేనా, కరేబియన్ ఐలాండ్స్. నెక్స్ట్ వన్ మనల్ని ఎక్కువగా అడిగేది పెసిఫిక్ ఓషన్ అడుగుతున్నారు. ఇది పెసిఫిక్ ఓషన్, పెసిఫిక్ ఓసియన్ ఓషన్, ఇదంతా పెసిఫిక్ ఓషన్. ఇది కూడా పెసిఫిక్ ఓషనే. ఓకేనా, ఇది పెసిఫిక్ ఓషన్, గుర్తుపెట్టుకోండి, పెసిఫిక్ ఓషన్. నెక్స్ట్ వన్ మనల్ని నార్త్ అమెరికాలో ఎక్కువగా అడిగేది ఇదిగోండి వాషింగ్టన్. ఇక్కడ వాషింగ్టన్, వాషింగ్టన్ డీసీ. డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, క్యాపిటల్ ఆఫ్ అమెరికా. వాషింగ్టన్ పైన న్యూయార్క్, న్యూయార్క్. వాషింగ్టన్ పైన న్యూయార్క్, ఇది న్యూయార్క్, కింద వాషింగ్టన్. వీటిని బాక్స్లో పెట్టాలి, గుర్తుంచుకోండి. ఇంట్లో పెట్టాలా, బాక్స్లో పెట్టాలా. నెక్స్ట్ మనం సౌత్ అమెరికాకి వెళ్దాం. సౌత్ అమెరికాలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సౌత్ అమెరికాలో ఎక్కువగా అడిగేది బ్రెజిల్. ఇదిగోండి బ్రెజిల్, ఇదంతా బ్రెజిల్, పెద్ద కంట్రీ. సౌత్ అమెరికాలో లీఫ్ కంట్రీ, లీఫ్ కాంటినెంట్ అంటారు కదా, బర్డ్ కాంటినెంట్, లీఫ్ కాంటినెంట్ అని కూడా అంటారు. లీఫ్ షేప్లో ఉంటుంది చూడండి, లీఫ్ షేప్లో ఉంది కదా ఇది. సో ఈ లీఫ్ షేప్లో ఉన్న ఈ సౌత్ అమెరికా కాంటినెంట్లో పెద్ద కంట్రీ బ్రెజిల్. దిస్ ఈస్ బ్రెజిల్. ఓకేనా, బయట బ్రెజిల్ అని పెట్టి బాక్స్లో పెట్టండి. ఓకేనా, ఇది బ్రెజిల్. సో బ్రెజిల్లో మనకు చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఒకటి ఉంది, అదేంటి తెలుసు కదా మీకు, రియో డి జెనీరో. రియో డి జెనీరో 1992 వరల్డ్ ఎర్త్ సమిట్ జరిగింది ఇక్కడ, గుర్తుంచుకోండి. వరల్డ్ ఎర్త్ సమిట్ 1992 జరిగింది రియో డి జెనీరో. ఓకే, ఇదేంటిది బ్రెజిల్. బ్రెజిల్ చాలా ఇంపార్టెంట్ కంట్రీ. సో ఇది నార్త్ అమెరికా అయిపోయింది, సౌత్ అమెరికా అయిపోయింది. నా నెక్స్ట్ ఆఫ్రికా చూద్దాం. ఆఫ్రికాలో మనకి 2-3 కంట్రీస్ కంపల్సరీగా అడిగే ఛాన్స్ ఉంది, అడుగుతున్నారు. అవేంటంటే ఈ టాప్ కార్నర్, టాప్ నార్త్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న ఈ ప్లేసు. ఓకే, ఇది ఈజిప్ట్. ఏంటది, ఈజిప్ట్. ఈజిప్ట్, దిస్ ఈజ్ ఈజిప్ట్, గుర్తుంచుకోండి. ఇది ఈజిప్ట్. ఎక్కడ, ఈ ఏరియాలో ఈజిప్ట్, ఇది ఈజిప్ట్. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, ఈ టిప్ ఆఫ్ ది ఆఫ్రికాలో ఉంది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఒకటి అడుగుతున్నారు. నైజీరియా, ఓకేనా, నైజీరియా. కాంగో, కాంగో ఇది మధ్యలో ఉన్నది కాంగో. ఇక్కడ నమీబియా, నమీబియా. ఈ కంట్రీస్ అడుగుతున్నారు. నైజీరియా, సారీ ఈజిప్ట్, నైజీరియా, ఇక్కడ సౌత్ ఆఫ్రికా, కాంగో, నమీబియా. ఇలాంటి కంట్రీస్ అన్నీ ఆఫ్రికాలో ఉన్నాయి, అవి ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. సరే, ఇంకా ఇంపార్టెంట్ ప్లేసులు కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫ్రికాకి ఈ ఏషియాకి మధ్యలో ఉన్నది రెడ్ సీ. ఇదేసి రెడ్ సీ. రెడ్ సీ, రెడ్ సీ పైన ఆస్ట్రేలియా లాగా ఉంటుంది చూడండి. ఆస్ట్రేలియా ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో ఇంచుమించు ఒక సీ ఉంటుంది కింద, రెడ్ సీ. ఇదేమో బ్లాక్ సీ, వేసి బ్లాక్ సీ, రెడ్ సీ, బ్లాక్ సీ. దీనిపైన ఈ ఏరియాలో ఉన్నది వైట్ సీ. ఓకే, కలర్ చూడండి, వైట్, బ్లాక్, బ్లాక్, రెడ్. వైట్ సీ, బ్లాక్ సీ, రెడ్ సీ, 3 సీలు అన్నమాట. ఏమిటేమిటి చిల్డ్రన్, ఇక్కడ ఇదేమో రెడ్ సీ, బ్లాక్ సీ, వైట్ సీ. ఓకేనా, ఈ 3 సీలు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ సీ అని చెప్పాం కదా, ఈ ఏరియాని బ్లాక్ సీ. బ్లాక్ సీ పక్కనే ఉక్రెయిన్, ఈ ఏరియాలో ఉక్రెయిన్, ఉక్రెయిన్ అనేది ఒక కంట్రీ ఉంది. బ్లాక్ సీకి లెఫ్ట్ సైడ్ వైపు రొమేనియా, కింద బల్గేరియా. రొమేనియా, బల్గేరియా, గుర్తుంచుకోండి. బ్లాక్ సీకి పైనేమో ఉక్రెయిన్, లెఫ్ట్ సైడ్ రొమేనియా, కింద బల్గేరియా. ఈ 3 కంట్రీస్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఇది రెడ్ సీ అన్నాను కదా, రెడ్ సీ కొంచెం పైన చాలా క్రూషియల్ కంట్రీ ఇజ్రాయేల్ ఉంది. ఇజ్రాయేల్, ఇజ్రాయేల్ చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. ఏ కంట్రీ,
ఇజ్రాయేల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇజ్రాయేల్. ఇక్కడ ఇజ్రాయేల్ ఉంది. ఇజ్రాయేల్కి ఇటువైపు వెస్ట్ సైడ్ వైపు, ఆఫ్రికాకి నార్త్ సైడ్, యూరోప్కి సౌత్ సైడ్, ఇదంతా కలుపుకుని మధ్యలో ఉన్నది మెడిటేరియన్ సీ. మెడిటేరియన్ సీ ఏసి మెడిటేరియన్ సీ. గుర్తుంచుకోండి. సో సీ ఇది మెడిటేరియన్ సీ, బ్లాక్ సీ, రెడ్ సీ, బ్లాక్ సీ, వైట్ సీ, మెడిటేరియన్ సీ. ఇదంతా మధ్యలో ఉన్నది మెడిటేరియన్ సీ. ఈజిప్ట్ పైన ఉంటుంది మెడిటేరియన్ సీ. ఈజిప్ట్ పైన మెడిటేరియన్ సీ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ కంట్రీ షూ షేప్ లో ఉంటుంది ఒక కంట్రీ, దాన్నే ఇటలీ అంటారు. ఏమంటారు? ఇటలీ. షూ షేప్ లో ఉన్న కంట్రీ ఇటలీ. ఇదిగోండి ఇక్కడ, ఇది ఇటలీ. ఇదేంటిది? ఇటలీ. ఇటలీ. ఇటలీ పైన ఆస్ట్రియా ఉంటుంది. ఆస్ట్రియా, నాట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రియా. ఆస్ట్రేలియా పైన క్రూషియల్ కంట్రీ జర్మనీ. ఏంటది? జర్మనీ. ఓకే, ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ. ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఇటలీ, ఇక్కడ ఆస్ట్రియా, ఇది జర్మనీ. ఓకే, ఇది జర్మనీ. జర్మనీకి పైన ఇక్కడ ఒక పాములాగా నోరు తెరిచినట్టు ఒక షేప్ ఉంటుంది. ఇదేమో నార్వే, కిందది స్వీడన్. నార్వే, కిందది స్వీడన్. ఓకేనా? స్వీడన్ స్టాక్ హోమ్ ఒకటి ఉంటుంది, గుర్తుంచుకోండి. స్టాక్ హోమ్ లో 2022 వరల్డ్ ఎర్త్ సమిట్ జరిగింది, గుర్తుంచుకోండి. వరల్డ్ ఎర్త్ సమిట్ జరిగింది. సో ఇప్పుడు ఇటలీ, ఆస్ట్రియా, జర్మనీ, నార్వే, స్వీడన్ చెప్పుకున్నాం. ఇది 2 ఐలాండ్స్ కలుపుకుని గ్రేట్ బ్రిటన్ అని అంటారు, లేదా యూకే అని అంటారు. లేకపోతే ఈ సైడ్ ఉన్న ప్లేస్ని ఇంగ్లాండ్. ఓకే, యూకే, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్. ఈ చిన్న ప్లేస్లో ఈ ప్రాంతం అనమాట. దాన్ని డివైడ్ చేయటం ఓల్డ్ మ్యాప్లో కష్టం కాబట్టి, ఓకే, మీరు ఈ ఏరియాలో ఏదైనా సరే ఇంగ్లాండ్ కానీ, యూకే కానీ, బ్రిటన్ కానీ ఇస్తే ఈ ఏరియాలో పెట్టండి మీరు. ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ కంట్రీ చూడండి, స్పెయిన్. ఇది స్పెయిన్. ఇదంతా స్పెయిన్. ఓకేనా? ఈ ప్రాంతంలో ఉన్నది, ఈ ఏరియానేమో పోర్చుగల్. స్పెయిన్, పోర్చుగల్. ఓకే, ఇదంతా స్పెయిన్, ఇది పోర్చుగల్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఓకేనా? ఇది స్పెయిన్. ఈ ప్రాంతాన్ని స్పెయిన్ అంటారు. దిస్ ఈజ్ స్పెయిన్. ఓకే, స్పెయిన్. ఈ ఏరియాని పోర్చుగల్. సో ఇక్కడ ఇంగ్లాండ్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఆస్ట్రియా చెప్పాను. నెక్స్ట్ మిగిలింది ఇది, ఈ ఏరియాని ఫ్రాన్స్ అంటారు. ఏంటది? ఫ్రాన్స్. ఇక్కడ ఉంటుంది ఫ్రాన్స్. బ్రిటన్ కింద ఉంటుంది, జర్మనీ పక్కన ఉంటుంది ఫ్రాన్స్. విచ్ కంట్రీ? ఫ్రాన్స్. సో ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఇజ్రాయిల్ ఉంటుందని చెప్పాను కదా. ఇది బ్లాక్ సీ కదా, వైట్ సీ కదా, రెడ్ సీ కదా, మెడిటేరియన్ సీ కదా. సో నెక్స్ట్ పోలాండ్, చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. పోలాండ్. ఇది పోలాండ్. జర్మనీ పక్కన ఉంటుంది. ఇది జర్మనీ, ఇది పోలాండ్. ఓకేనా? ఇది డెన్మార్క్. ఈ పక్కన ఉన్నది, ఈ ఏరియాలో ఉన్నది, ఇక్కడ ఉన్నది డెన్మార్క్. ఏంటది? డెన్మార్క్. ఇది పోలాండ్, ఈ ఏరియా పోలాండ్. ఓకే, ఇవన్నీ గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్
చాలా ఇంపార్టెంట్ కంట్రీ, ఇది పెద్దదన్నమాట, లాంగ్ బిగ్గెస్ట్ కంట్రీ రష్యా. దిస్ ఈజ్ వాట్? రష్యా. అంతా రష్యా, రష్యా అని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది రష్యా. నెక్స్ట్ రష్యా తర్వాత చాలా ఇంపార్టెంట్ కంట్రీ ఇండియా కదా. ఇండియా పైన ఇది ఇండియా ఇలా ఉంటుంది, ఇండియా ఇది ఇండియా. ఇండియాకి తలపైన ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ డ్రా చేసుకోండి. హాఫ్ సర్కిల్ డ్రా చేసుకుని దీన్ని ఇక్కడ టచ్ చేయండి, ఇండియా మీదకి తీసుకురండి. ఇదంతా చైనా. దిస్ ఈజ్ చైనా. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, ఇలాగా డ్రా చేసి ఇండియా పైన చైనా. ఓకేనా? ఇక్కడ ఏదన్నా పెనుసుల కొరియా, కొరియా నార్త్ కొరియా, సౌత్ కొరియా. ఈ ఐలాండ్స్ ఏమో జపాన్. ఏంటది? జపాన్. సో ఇది ప్లేస్, ఈ ప్లేస్ జపాన్. ఏంటది? జపాన్. సో ఇదంతా పెసిఫిక్ ఓషన్. పెసిఫిక్ ఓషన్ చెప్పాను కదా ఇంతవరకు. పెసిఫిక్ ఓషన్, ఇది కూడా పెసిఫిక్ ఓషనే. పెసిఫిక్ ఓషన్, ఇది అట్లాంటిక్ ఓషన్. ఎస్ టైప్ ఆఫ్ ఓషన్, ఎస్ టైప్ ఆఫ్ ఓషన్ అట్లాంటిక్ ఓషన్. ఓకేనా? ఇది జపాన్, ఈ ఏరియాలో ఉన్నది జపాన్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇండియా నైబరింగ్ కంట్రీస్ అడుగుతున్నారు. ఇండియా నైబరింగ్ కంట్రీస్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి పక్కన ఈ ఏరియాలో ఉన్నది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్. ఓకేనా? ఇండియా పక్కన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. దిస్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ ఏరియాలో ఉంటుంది. ఇది శ్రీలంక. దిస్ ఈజ్ శ్రీలంక. ఇలాగా మనకి ఓకే చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని ఎక్కువ అడుగుతున్నారు. బంగ్లాదేశ్ అడుగుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ మనల్ని అడిగేది చైనా. ఇందాక చెప్పాను కదా చైనాని ఇలాగా డ్రా చేయాలని. ఇది చైనా. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనల్ని అడిగేది ఇండోనేషియా. దిస్ ఈజ్ ఇండోనేషియా. ఈ ఐలాండ్స్, ఇండోనేషియా ఈజ్ ఆర్చిపెలాగో. ఇండోనేషియా, దిస్ ఈజ్ ఇండోనేషియా. ఆల్మోస్ట్ 13,000 islands are there in and around Indonesia region. It is a archipelago. చాలా చాలా ఇంపార్టెంట్ ఇండోనేషియా. ఇండోనేషియాతో తర్వాత మనల్ని అడిగేది ఎక్కువగా ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా అడుగుతున్నారు. న్యూజిలాండ్. దిస్ ఈజ్ న్యూజిలాండ్. న్యూజిలాండ్. ఓకే, ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా అండ్ పెసిఫిక్ ఓషన్. దిస్ ఈజ్ నార్త్ కొరియా, సౌత్ కొరియా అండ్ జపాన్. అండ్ దిస్ ఎంటైర్ బిగ్ ప్లేస్ ఈజ్ రష్యా. అండ్ దిస్ ఈజ్ చైనా అండ్ బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, ఇరాన్. ఇది ఈ ఏరియాని మనం ఇజ్రాయెల్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు వరకు మనం నార్త్ అమెరికా, ఈ ఏరియా అంతా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికాలో కొన్ని పాయింట్స్, యూరప్లో చాలా వరకు పాయింట్స్, ఏషియా, రష్యా అండ్ ఏషియా అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ ఏరియా అంతా డిస్కస్ చేశాము. సో గుర్తుంచుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మ్యాప్ ఇచ్చిన వెంటనే కార్డినల్ పాయింట్స్ డ్రా చేయాలి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో కార్డినల్ పాయింట్స్ ఇలా ఇండికేట్ చేయాలి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. దాంతోపాటు క్వశ్చన్ నెంబర్ 38 అని వేయాలి. 38, 38, 39. ఏదైనా పాయింట్ అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనల్ని ఫ్రాన్స్ అడిగారనుకో, ఫ్రాన్స్ని ఇలా ఇండికేట్ చేసి దీన్ని కొంచెం డిజైన్ చేసి ఫ్రాన్స్ అని పెట్టి దాన్ని బాక్స్లో పెట్టాలి. ఇది 38లో 4th పాయింట్ అయితే 38, 4 అని రాయాలా. లేకపోతే ఆస్ట్రేలియా ఇస్తే ఆస్ట్రేలియా అని ఫైండ్ అవుట్ చేసి బాక్స్లో రాసి ఇక్కడ 38లో 5th అయితే 5, 38లో 6th అయితే 6 రాయాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా ఇచ్చారనుకుందాం, సౌత్ ఆఫ్రికా అని రాసి ఫుల్గా రాసి ఇక్కడ 38లో అది 6 అయితే 6, ఏదైతే అది అలా రాయాలా. అలా రాస్తే ఎగ్జామినర్కి మంచి ఒపీనియన్ కలుగుద్ది, మనకి మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ
మ్యాప్ పాయింట్ని ఓల్డ్ మ్యాప్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి చక్కగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్. చక్కగా రాయాలని కోరుకుంటూ మీ కిరణ్ సార్.